SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Dear press people, channel people, and well-wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. मैडम आपका लाइफ एम्बिशन क्या है ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం Yes, within no time she'll become number 1. नंबर 1 बनके क्या हासिल करना चाहते हैं? డబ్బు కీర్తి Yes, excuse me madam, are you married or unmarried? Listen, పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు, కాలేదని చెప్పు. మేడం आपसे ही पूछ रहे हैं, are you miss or misses? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay folks, join the party. Yeah. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూర్చొని మాట్లాడుకుందాం. నాకు టైం లేదు, అవతల పార్టీ జరుగుతోంది, నేను త్వరగా వెళ్ళాలి. వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా, చెప్తే మీరు పంపించరని వచ్చేసాను. ఇందులో తప్పే ఉంది? నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతో ఒక బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరిని కేర్ చేయను. అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను. ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు. వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళ అనే మాట. సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా, మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి? బలకటిక? వాణి, నాకు తెలుసు, ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు, మళ్ళీ గడప దాటనివ్వరు. వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా. నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే, ఏమైపోతే నాకే. సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అపం శుభం తెలియని పసివాడు, వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను. చివరిసారిగా బతిమాలుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడకపోతే సంతోషిస్తాను. ఇంకా మీరు వెళ్ళచ్చు. ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు. నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి వెళ్తావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా.
కావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది అని. కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేము బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. నీ ఇష్టం, మమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళి. కానీ బాబు, రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి. చాలు. మావగారు, నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వీళ్ళతో ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓవయ్యా, ఓ. మావగారు, మనసా వాచ కర్మనా చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది, పిడికెడు ప్రేమ, రవంత అభిమానం. అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మావగారు? ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను, ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు, ఇప్పుడే పాలు పెట్టానండి. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా నా బాబు నా అల్లుడు, అల్లుడు, నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు? మీరెప్పుడు ఏదడిగినా కాదనలేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పండి. నాకు కూతురు కావాలి. వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు. రానంది. నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను. దాని గురించి కాదయ్యా, అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆ రోజునే చచ్చింది. ఒకవేళ తిరిగి వచ్చినా నేను రానివ్వను. మరి కూతురు కావాలని అడిగారు? అడిగాను. రానివని అంటున్నారు. కూతురు కావాలంటున్నారు. ఎలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ పెళ్ళా? వద్దండి, ఈ జన్మకి అనుభవం చాలు. అంత మాట అనకు బాబు. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేశాను. నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఆ అవకాశం నాకు లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాన్యపడుతున్నాను. అది కాదు అవును బాబు, నీకు భార్య అవసరం లేకపోయినా
ఈ పసివాడికి తల్లి కావాలిగా. వీడి కోసమైనా. తల్లి లేని వాడంటే జాలి పడతారు, తల్లి లేచిపోయిందంటే గేలి చేస్తారు. నా కొడుక్క పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మం తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది. వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు. అందుకే బాబు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నా. బాబు, నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు. ఒక్కసారి నా కూతురు కోసం నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నీకోసం ఎవరినైనా మీ కూతురి నాకు దత్తు ఇవ్వండి అని ప్రాధేయపడతాను. ఆ దత్తు తెచ్చుకున్న కూతురి నీకిచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఈ మాస్టర్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు బాబు. నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడి కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి, ఆజ్ఞాపించండి. నీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడం నీకు ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆహా, బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టారు. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు.